VR9 న్యూస్ ప్రతిదినం ప్రజాగలం. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి వార్వలేక వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని, వాటిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ అన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో రావులమ్మ నగర్ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నక్కపల్లి స్టీల్ ప్లాంట్ వల్ల సుమారు 1,00,000 మందికి ఉద్యోగావకాశాలు కలుగుతాయని ఆయన తెలిపారు. గత 22 నెలల్లో 6 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం కల్పించిందని, రాబోయే రోజుల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తారని అన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో 450 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు, 845 ఎకరాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు, 73 కిలోమీటర్లలో రోడ్లు నిర్మిస్తామన్నారు. డ్రైవర్స్ కాలనీలో అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు ఇల్లు కూడా నిర్మించి ఇస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్విఎస్ అప్పలరాజు, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాండ్రింకి రాంబాబు, దేవరపల్లి మూర్తి, వైభోగుల కొండబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రణాళికతోటి అక్కడ లక్ష్మీ మెట్టలు కూడా చాలా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు సహకారంతో ఇంత త్వరితగతిన మేమెప్పుడు కూడా ఏ ఇండస్ట్రీ కూడా అన్నీ క్లియర్ చేసుకుని ఇంత 18 మాసాల కాల వ్యవధిలోనే మేము పరిశ్రమని ప్రారంభించడానికి ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి ఇప్పుడు చరిత్రలో ఎప్పుడూ లేదు. ఫస్ట్ టైము ఆంధ్రప్రదేశ్లో ఆ సహకారాన్ని మాకు అందించారు. అవసరం రాని అక్కడికి రాని స్థలాలన్నీ గుర్తించి మేము ఇచ్చాం, మీకు మీరు తీసుకోవటం లేదని చెప్తారు. తీరా ఫోన్లో ఎక్కడో ఇక్కడ కట్టుకుని ఉందాము అనుకుంటే మన జగన్ కాలనీ తెలుస్తుంది, చూస్తే తెలుస్తుంది. మొన్న వెళ్ళాను నేను రోడ్లు ఎంత వేయించాలని చెప్పేసి అని చూడడానికి వెళ్తే ఇప్పుడు దాకా నేను ఎప్పుడు చూడలేదు. ఇలాంటి 6 అడుగులు ఉన్నటువంటి మనిషి కానీ పొరపాటు ఇల్లు కట్టుకుంటే గదిలో కాళ్ళు బయటకు వస్తాయి, తల లోపల ఉంటుంది, లేకపోతే తల ఎతలకు వస్తుంది, కాళ్ళు బయటకు వెళ్తాయి. ఇది కాదు మా ప్రభుత్వం చేసేది. స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం ఒక ప్రతి మనిషి జీవించాలనుకున్నప్పుడు గ్రామీణ వాతావరణానికి సరిపడేటువంటి విధానంలో వాడికి నివేశ అవకాశాలు కల్పించాలి. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించే ప్రతి వ్యక్తికి 3 సెంట్లు స్థలం ఇస్తానన్నారు. ఇవాళ ఇవ్వబోతున్నాం. దాన్ని ఇవ్వడమే కాదు, ఇక్కడ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా మీకు చెప్తున్నాను. దాన్ని 850 ఎకరాలు గుర్తించాం. ఆ 850 ఎకరాలని కూడా 26 సెక్టార్లుగా విడతెత్తున్నాం. మా ప్రభుత్వం చేసుకోవద్దంటే మన నియోజకవర్గంలో మనకు కావాల్సినటువంటి ఇవాళ ఇరిగేషన్ అన్న దాని మీద ఫుల్ కంప్లీట్ అయిపోయినట్టే. మనకు 95% అయిపోయి. ఉద్యోగ అవకాశాలు రావాలనుకున్నా, ఉపాధి అవకాశాలు పెరగాలనుకున్నా, పారిశ్రామిక వాడిని పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పారిశ్రామికంగా మనం ఆ వైపు ఆలోచన పెట్టాము. ఇవాళ మనం స్టేజ్ బై స్టేజ్ డెవలప్మెంట్ చేయాలనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఉంటే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఇటువంటి ఏమన్నా ఒక్కటి మీరు ఆలోచన చేసినటువంటి పరిస్థితి ఉందా? గతంలో మీరు పాలకులుగా ఇదే జగ్గంపేటను పరిపాలించారు కదా చాలామంది. ఒక ఇండస్ట్రీ ముందుగా నోటీస్ అందులో ఉన్నవాడికి అవన్నీ కూడా నోటీస్ ఇవ్వాలి. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ నాకు తెలుసు. ఐ నో ఇట్. దాన్ని ఎలా చేయాలో నాకు తెలుసు, దాన్ని ఏం చేయాలో తెలుసు, ఏ పేదవాడి చేతికి ఆ పట్టాలు ఇవ్వాలో నాకు తెలుసు, ఏం చేయాలో తెలుసు. రద్దు చేస్తున్నాం. అర్హులందరికీ మాత్రం అక్కడ ఇస్తాం. నిజంగా కొనుక్కున్నవాడు అర్హుడైతే కూడా ఆడికి ఇస్తాం. కొనుక్కున్నవాడికి పెనాల్టీ కదా. మనం ఇవ్వక ఆడు కొనుక్కున్నాడు కాబట్టి ఆయన తీసేది న్యాయం కాదు. ఆడు అర్హుడయ్యి ఉంటాయి. రియల్ ఎస్టేట్ తీసుకుని కూడా కొనుక్కున్నాడు అనుకోండి, ఎవడో అప్పలరాజు గారు కొనుక్కున్నాడు అనుకోండి,
అవి తీసేస్తాను, తీసేసి లేనోడికి ఇస్తాను. ఇంకోటి ఉంది ఇందులో, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, లేకపోతే దాని మీ జోలికి నేను ఎత్తదలుచుకోలేదు, దాన్ని చేసి చూపెట్టాలన్నది నా ఉద్దేశం. ఇంకోటి ఉంది, కార్యకర్తల గురించి మాట్లాడుతున్నాను. జ్యోతులు నెహ్రూవే కార్యకర్తలు పరిరక్షించేటటువంటి నాయకుడు. నా కార్యకర్తలు నేను రక్షించుకుంటాను, తప్పైనా రైట్ అయినా అని చెప్పేసి ధైర్యంగా దమ్ము ఉన్నటువంటి నాయకుడు చెప్పే నాయకుడు నేను. నా కార్యకర్తలు గట్టిగా నేను పరిరక్షించుకుంటాను, అందులో అడ్డం లేదు. కార్యకర్తకు ఏమంటే అర్హుడైతే కార్యకర్తకు ఇవ్వకూడదండి, ఇస్తాం. జర్నలిస్టుల కోసం ఇచ్చామని కూడా ఏదో చెప్తున్నారని విన్నాను, నేను చూశాను.